ఫ్రెండ్స్ చూసారా బర్నర్లు మంట ఎర్రగా వస్తుంది. ఇది ఇలాగా కుండ వేడెత్తున కొద్ది మంట రెడ్గా వచ్చేస్తుంది అనమాట. అలా కాకుండా ఉండాలంటే మీకు చిన్న చిట్కా చెప్తాను. మీకు ఒక చిట్కా చెప్తున్నానే చూడండి. ఈ బర్నర్లు అనేవి చూసారా ఎంత నీట్గా, వీటిని మనం గిన్నె దోముకునే ఇనుము పీసు ఉంటుంది కదా, స్టీల్ పీసు, దాంతో క్లీన్గా దోముకొని పెట్టేసుకొని కొంచెం ఆయిల్, కొబ్బరి నూనె అనమాట రాసుకోవాలి. అలాగే ఈ బర్నర్ లోపల అనేది చూడండి, ఇది కూడా కొంచెం నేను ముందు క్లీన్ చేసుకున్నాను. ఆ ఉన్నది కాస్త మన చేయి తోరదు కాబట్టి ఏదైనా చాకుతో కానీ ఇలా గంటకి పెట్టేసుకొని చూసారా ఇలాగా ఆ క్లాత్ అనేది ఇలా పెట్టుకొని మనం క్లీన్ చేసుకొని తుడుచుకుంటే, ఇవి చాలామందికి కొందరికి తెలీదు. వీటిలో ఏంటంటే నల్లగా మన దూండ్రిలా వస్తుంటుంది. నేను ఊదిశాను అంటే క్లీన్ చేసాను. ఆ చేసిన డస్ట్ అంతా చూడండి కింద ఎంత పడ్డదు, అలా పడిపోద్ది. ఇప్పుడు అనమాట ఈ బర్నర్కి ఇది పెట్టేస్తాం. పెద్ద బర్నర్లు, చిన్న బర్నర్కి చిన్న బర్నర్. ఓకేనా? ఇప్పుడు స్టవ్ వెలిగిస్తే మనకి ఏటి విషయం అనేది తెలుస్తుంది. చూడండి, చూసారా? ఇప్పుడు స్టార్టింగే మీకు బ్లూ కలర్ మంట వచ్చింది. ఇందులో మంట మీకు రెడ్గా వచ్చేది చూపించాను. మంట కూడా హైలోనే ఉంది. చూసారా? బ్లూ కలర్ వస్తుంది మంట, రెడ్ కలర్ రావట్లేదు. మాకు రెడ్ కలర్ వచ్చి బాగా కర్రల పొయ్యి మీద వండేటట్టు వచ్చేసేది. అలా రాదనమాట. సరేనా? బాయ్.